నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. కృష్ణ లోపలికి రాగానే, అదేమిటి డాక్టర్, ఆవిడ 6 నెలల కన్నా బ్రతకదని ఆవిడ ముఖాన అలా చెప్పేశారు. ఆవిడలో 10 నిమిషాల్లో ఎన్ని మూడ్స్ మారిపోయాయి చూడండి. అసలు అలా తడబడిపోయింది రాధ. కాంతంగారి దుఃఖం ఆమెను కదిలించి వేసింది. డాక్టర్ పిల్లై ఏదో చెప్పబోయాడు. ఆపేశాడు కృష్ణ. జీవితం గురించి ఇమీడియట్ అవేర్నెస్ కలగాలంటే అసలు తను ఎలాంటి భ్రాంతుల్లో ఉన్నది, ఏమిటి ఫీల్ అవుతోంది, ఏం కావాలి నిజంగా అని ఆలోచింపజేయాలంటే ఇది ఒక పద్ధతి రాధ. ఇది షాక్ ట్రీట్మెంట్ లాంటిది. ఇది అందరికీ పనికిరాదు. ఈవిడ అంటే గురూజీకి విపరీతమైన గౌరవం. అంత ఆప్యాయంగా మనుష్యుల్ని ప్రేమించి దగ్గరకు తీసుకునే వాళ్ళు చాలా తక్కువ అనేవారు. కానీ ఈవిడ తనకేం కావాలో తెలుసుకోదు. తప్పకుండా ఒకరోజు ఏ క్యాన్సర్గానో బయటపడుతుంది అనేవారు. అదే జరిగింది. ఒక డాక్టర్గా నేను నేర్చుకున్న ముఖ్య విషయం ఇదే రాధా. పేషెంట్కి సరైన వైద్యం చెయ్యాలి, కానీ మనిషి లోపల జరుగుతున్న అనేక విభిన్న విషయాల గురించి సంఘర్షణను ఒక దారికి తెచ్చుకుంటే కానీ ప్రకృతి సిద్ధమైన హీలింగ్ జరగదు. తను బ్రతకడానికి అంతర్లీనమైన బలమైన కారణాన్ని ఇటువంటి వారిలో నిద్రలేపకపోతే వీళ్ళు బ్రతకాలని అనుకోరు. మన మనస్సు చాలా శక్తివంతమైనదే, కానీ అంత శక్తివంతమైన దానికి పని చేయించడానికి మరొక శక్తివంతమైన ఆయుధం అవసరం. అది నమ్మకం అవ్వచ్చు, భగవంతుడవ్వచ్చు. నేను ఈ ప్రపంచంలోకి వచ్చిన పని పూర్తి కాలేదు అన్న భావం కావచ్చు. మనిషి ప్రకృతిలో ఏది బలమైన గుణమో దాన్ని కలిగించగలిగితే ఇటువంటి వాళ్ళు బ్రతకాలనుకుంటారు. వారి గురించి వారికి తెలియచెప్పాలి. రోజ్ మిల్క్, దిబ్బ రొట్టెలు, మీరు గుర్తుకు తెచ్చిన పప్పు చెక్కలు వినేవాళ్లకు చాలా సామాన్యంగా కనిపించవచ్చు. కానీ అవి ఆవిడ పాత జీవితంలో ఆవిడ చాలా చలాకీగా అన్ని విషయాలలో ఆప్యాయంగా పాల్గొన్న రోజుల తాలూకు మీటలు నొక్కాయి. ఇప్పుడు ఆవిడ ఒరిజినల్ పర్సనాలిటీ నిద్రలేస్తుంది. లేకపోతే నేను బ్రతికి ఎవరికి ఉద్ధరించాలి, ఇలా వెళ్ళిపోతే చాలు అన్న ఆలోచనతో పాజిటివ్ సూయిసైడ్కు చాలా సులభంగా లొంగిపోతారు. కాంతం ఆంటీ విషయంలో అలా జరగనివ్వకూడదనే నా ప్రయత్నం. కాంతం రిపోర్ట్స్ చూస్తూ మాట్లాడుతున్నాడు కృష్ణ. విపులంగా ఒక్కొక్క మాట వివరిస్తుంటే మనస్సులో ఏవో బలమైన తలుపులు అతి బలంగా తోసి కొత్త వెలుతురు తోసుకు వస్తున్నట్లుంది రాధకు. ఎవరికి ఏ పద్ధతి పనిచేస్తుంది అని తెలుసుకోవడమే కష్టం. కానీ సత్యం అనే విషయాన్ని గురించి తక్కువ అంచనా వేయకూడదు. అది షాక్ కొట్టిన సిస్టంకు మళ్ళీ పనిచేసే పద్ధతిలో పెట్టవచ్చు. ఏం మాట్లాడలేదు రాధ. తల దిమ్ముగా ఉన్నది. హాస్పిటల్ అంటే ఏవో పరీక్షలు చేసి ఫీజులు మాదేసి వైద్యం చేసి పంపుతారన్న తన ఆలోచనను జీకే హాస్పిటల్ మొదటి రోజే మార్చింది. కానీ పేషెంట్లను అధ్యయనం చేసి వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకుని వాళ్లకు ఏం కావాలో వాళ్ళకే అర్థమయ్యేట్లు చేసి శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులుగా చెయ్యాలన్న తపన ఎంతమంది వైద్యులకు ఉంటుంది. ఎన్ని హాస్పిటల్స్ ఈ విధంగా పనిచేస్తున్నాయి. అప్రయత్నంగా పెదనాన్న ఫోటో చూసి దండం పెట్టింది రాధ. బ్రతికి ఉండగా కన్నా పెదనాన్న పైలోకాలకు పోయి చాలా చాలా అర్థమవుతున్నాడు. ఆమెనే చూస్తున్నారు నర్స్ గౌరీ, డాక్టర్ పిల్లై, డాక్టర్ కృష్ణ. మొదటి ఇద్దరి కళ్ళల్లో ఆర్ద్రత, కానీ కృష్ణ కళ్ళల్లో అదేమిటి, పెద్ద పుస్తకం పట్టుకుని చదవాలని ప్రయత్నం చేసే చిన్న పాపను చూస్తున్నాడు. రాధ ఫోన్ మ్రోగింది. రాధ, నేను స్వప్నను మాట్లాడుతున్నాను. ఆశ్చర్యంగా వింటోంది. కాసేపు విని వెంటనే ఆమె ఏం చెయ్యాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్పేస్తోంది రాధ. షీలా మేడం క్లినిక్ నుంచి వెనుకకు వస్తుండగా ఉన్నట్లుండి గౌరీ కనపడింది. హలో అన్నది. యూనిఫామ్లో లేదు. ఏమిటి, డ్యూటీ లేదా అడిగింది రాధ. లేనట్లే, ఉన్నట్లు కూడా అంటే అర్థం కాలేదు రాధకు. వారానికి ఒక పూట వార్డులో పనిచేస్తాను. వస్తారా? వస్తాను, కానీ ఇప్పటి నుంచినా రాత్రి అయిపోదాం. అవుతుంది, నైట్ కంటిన్యూ చేస్తాను.
మీరు కావాలనుకున్నప్పుడు వచ్చేద్దురు గాని పదగౌరి ఉత్సాహంగా అన్నది రాధ. ఇక్కడకు వచ్చేటప్పుడు యూనిఫామ్ వేసుకోవద్దు అంటారు డాక్టర్. పిల్లలతో కలిసిపోవాలి, హాయిగా ఉండాలి. అందుకని. అందరికీ ఇట్లాంటి డ్యూటీలు ఉంటాయా? ఊహు, అందరికీ పర్మిషన్ లేదు. ఇక్కడ పనిచేసినా, ఓల్డ్ హోమ్లో పనిచేసినా, టాయిలెట్స్ క్లీనింగ్ లాంటి పనులు చేసినా మాకు ఆ రోజు డబుల్ శాలరీ ఉంటుంది. అందుకని చాలామంది ఉత్సాహం చూపిస్తారు. కానీ డాక్టర్ గారు ప్రేమ, సర్వీస్ చెయ్యాలన్న యాటిట్యూడ్ ఉందనిపిస్తేనే పర్మిషన్ ఇస్తారు. ఒక్కొక్కసారి మా స్టాఫ్లో ఉన్న వాళ్ళు దొరకకపోతే నిర్మల్ హృదయ్ ఇలాంటి వాళ్ళను కాంటాక్ట్ చేసి మనుషుల్ని సర్వీస్కు తెప్పిస్తారు. కానీ యాటిట్యూడ్ లేని వాళ్ళ విషయంలో కాంప్రమైజ్ అవరు. ఓరి నాయనోయ్, ఇదెక్కడి గోల! కొంతమంది నటించవచ్చు కదా. అదే అన్నది రాధ. నవ్వింది గౌరి. నటించడమా? డాక్టర్ కృష్ణ గారిని, షీలా మేడంను ఎలా తప్పించుకుంటారు? ఉల్లిపాయను ఒలిచినట్లు వాళ్ళు ఏమిటి ఆలోచిస్తున్నారో, ఏమిటి అనుకుంటున్నారో చెప్పేస్తారు. ఇట్లాంటి విషయాల్లో అసలు కాంప్రమైజ్ అవరు. వీళ్ళిద్దరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారో వణుకు వచ్చింది రాధకు. తనది అసలు మొత్తం నటనే. తను ఆలోచించేది ఏమిటో అర్థం అయితే 1 గంట హాస్పిటల్లో ఉండనియ్యరు. ఎందుకో తిరిగి స్పీడ్గా పారిపోవాలనిపిస్తోంది రాధకు. కానీ ఎక్కడికి? చిల్డ్రన్ వార్డు కోలాహలంగా ఉన్నది. అంతమంది పిల్లలు, అరుపులు, కేకలు. తన క్లాస్మేట్ ఒక అమ్మాయి మాంటిసరీ ట్రైనింగ్ చేసి పిల్లల స్కూల్లో పనిచేస్తోందని తను కూడా చెయ్యాలనుకున్నది రాధ ఒకప్పుడు. అబ్బో, దానికి చాలా డిసిప్లిన్, ఓపిక ఉండాలి. నీ వల్ల అవుతుంది అన్నది తల్లి. పిల్లలున్న వాళ్లకు పిల్లలు అర్థమవుతారు కానీ దీర్ఘాలు తీసింది అత్తగారు. అప్పటికి ఇది నా వలన అయ్యే పని కాదు అని సగం నిర్ధారణకొచ్చేసింది రాధ. అసలు తన వలన ఇంత ఓపిక, సహనం, పిల్లల అల్లరి భరించగలగడం, వాళ్ళను గదమకుండా, కొట్టకుండా, విసుక్కోకుండా వాళ్ళ ఆగడం అంతా భరించగల శక్తి తనకు లేవని పూర్తి నిర్ధారణకు వచ్చేసింది. ఇంత ఓపిక ఏమిటి నీకు? స్నేహితురాలు సహజను అడిగింది ఆశ్చర్యంగా రాధ. మనోహరంగా నవ్వింది సహజ. జాషువా అనే ఒక మహాకవి ఏమన్నారో తెలుసా? తెలియదు. ఏం లేదు. ఆయనకు బిడ్డ పుట్టగానే మా ఇంట ఒక మహానియంత పుట్టాడని కవిత్వం రాశారట. ఆయన మాటల్లో ఎంత ఆప్యాయత, ఎంత ఆనందం ఉన్నదో అర్థమైతే కానీ పిల్లల్ని భరించడం అన్నదానికి అర్థం తెలియదు అన్నది సహజ. ఒక అరపూట ఆమెతో గడిపి అదేమిటో అర్థం కాలేదు రాధకు. ఎప్పుడు పారిపోదామా అనే అనిపించింది. వీళ్లకు ఇన్హిబిషన్స్ ఉండవు రాధా. తప్పులు, ఒప్పులు వీళ్ళను బంధించవు. వీళ్ళ చుట్టూ ప్యూర్ ఎనర్జీ ఉంటుంది. ప్రాణిక్ హీలింగ్ వగైరాలు నేర్చుకుని స్కానింగ్ చెయ్యడం వస్తే నీకు అర్థమవుతుంది. పచ్చటి చెట్ల మధ్య, పువ్వుల మధ్య, సెలయేళ్ల దగ్గర, సువాసనల దగ్గర ఉన్నట్లు ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే అర్థం కాలేదు రాధకు ఆ రోజు. అంటే మనం ఉండే ప్రపంచంలో మనుష్యుల థాట్ ప్రాసెస్, స్వార్థాలు, కక్కుర్తులు వలన మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అట్లాంటప్పుడు ఆ ఉక్కిరిబిక్కిరి నుంచి తప్పించుకోవాలంటే ఎనర్జీ లెవెల్స్ ప్రాంతానికి వెళ్ళి వైబ్రేషన్ పెంచుకోవాలి. అవి కొన్ని గుళ్ళు, ప్రార్థనా మందిరాలు, అద్భుతమైన వ్యక్తులు, వాళ్ళ తపస్సును నిక్షిప్తం చేసిన ప్రదేశాలు, కొన్ని ఆరామాలు, ప్రకృతి ఒడి. లేకపోతే లోపల ఒడిలిపోయినట్లు అవుతాం. అది కోపంగా, భయంగా, అసూయగా, నిస్సహాయతగా బయటపడుతుంది. నాకు ఈ పిల్లల దగ్గర ఆ ఎనర్జీ కనిపిస్తుంది. అందరి పిల్లలు అలా ఉంటారంటావా? అనుమానంగా అడిగింది. ఎందుకో తనకు విపరీతంగా అల్లరి చేసి అన్ని వస్తువులు విరక్కొడుతూ బండగా ఉండే తన ఆడపడుచు పిల్లలు, చాలా వెల్ మేనర్డ్గా ఉండి చాలా పెద్ద మనిషి చిన్నపిల్లాడిగా కుంజించుకుపోయినట్లు కనబడే తన అన్నయ్య కొడుకు, వీళ్ళల్లో ఎవడూ సహజ చెప్పే కేటగిరీలో లేరనిపించింది. ప్లే స్టేషన్ కొని పెట్టలేదని తండ్రిని కాల్చేసిన 4 ఏళ్ల పిల్లవాడు గుర్తుకు వచ్చాడు. క్లాస్ టీచర్ను పొడి చేసిన 8 ఏళ్ల పిల్లవాడు భయపెట్టాడు. ఇంకా అబ్నార్మల్ పిల్లలు, హైపర్ యాక్టివ్ పిల్లలు, అవకరంతో పుట్టి
తల్లిదండ్రుల టైము, డబ్బు, జీవితం శూన్యంగా మార్చేసే పిల్లలు, వీళ్ళ సంగతి ఏమిటి? చాలాసేపు ఇట్లాంటి విషయాలు మాట్లాడుకున్నారు ఇద్దరు. నాకు గనుక గవర్నమెంట్ హక్కు ఇస్తే ఒక మైక్ తీసుకుని పిల్లల గురించి తెలియని వారు, ప్రేమించడం చేతకాని వాళ్ళు, ప్రాణం విలువ అర్థం కానివారు, పిల్లలను పెట్టుబడి అనుకునేవారు దయచేసి పిల్లల్ని కనకండి, కంటే శిక్షార్హులు అని ఊరూరా ప్రచారం చేస్తాను అన్నది సహజ చాలా ఉద్వేగంగా. నాకు కూడా పిల్లల్ని కనే అర్హత లేదు. నేను ఈ కేటగిరీ దాన్నే. సహజ అర్థమైనట్లు చూసింది. నీలో చాలా భయాలు ఉన్నాయి రాధా. చాలా అభద్రత ఉన్నది. నీకు పిల్లలు అంటే అయిష్టత లేదు. మిగతా వాళ్ళ ఆంక్షలకు లోబడి వాళ్ళను పెంచాలన్న భయం. నిన్ను వాళ్ళు ప్రేమించరేమో అన్న భయం. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ నీకు చాలా ఎక్కువ. నువ్వు ప్రేమరాహిత్యంలో బ్రతుకుతున్నావు రాధా. అది అంత మంచిది కాదు. ఎవరికో కాదు, నీకు. ఉలిక్కిపడింది రాధ. ప్రేమరాహిత్యం? ఆ మాట షాక్ లాగా తగిలింది. అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది. ఆ తరువాత సహజ 2-3 సార్లు ఫోన్ చేసినా కమ్యూనికేట్ చెయ్యలేదు రాధ. చాలా రోజుల వరకు ఆ ప్రేమరాహిత్యం అనే మాట వేటాడేది. కానీ తరువాత మామూలు జీవితంలో పడి మర్చిపోయింది. ఇవాళ మళ్ళీ సహజ గుర్తుకు వచ్చింది. గౌరీ పిల్లలతో సహజంగా కలిసిపోయింది. వాళ్ళు ఆమెను ఒక స్టాఫ్గా చూడడం లేదు. ఏమిటో కబుర్లు అర్థం కానివి అయినా శ్రద్ధగా వింటోంది గౌరీ. వాళ్ళను దగ్గరకు తీసుకుంటోంది, ముద్దు పెట్టుకుంటోంది, గదమాయిస్తోంది. అక్కడ పనిచేసే కొంతమంది స్టాఫ్ ఉన్నారు. ఆ వారంలో జరిగిన విషయాలు, పిల్లల బిహేవియర్ మీద అబ్జర్వేషన్స్, వాళ్ళ కోరికలు అన్నీ ఆఫీసు రూంలో కూర్చుని గౌరీకి చెప్పసాగారు. భోజనాల సమయానికి అందరూ క్రమశిక్షణలో వరుసగా కూర్చుని ఎవరి కంచాలు, గ్లాసులు వాళ్ళు తెచ్చుకుని ముద్దుగా వరుసలో కూర్చున్నారు. కదంబం, సాంబారు లాంటి వంటకం, మజ్జిగ, ఒక అరటిపండు, నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పాలు. ఇదే ఆహారం. ముందు ఆ రోజు భోజనం అందజేసిన దాతలకు కృతజ్ఞతలు చెప్పి, వాళ్ళ శాంతి కోసం మంత్రం చెప్పి భోజనం చేస్తున్నారు. భోజనాలు అవగానే ఎవరి ప్లేటు, గ్లాసు వాళ్ళు క్యూలో వెళ్ళి కడిగి, తుడిచి బోర్లించారు. 2 బాబులు గోడకు ఆనుకుని చేతులు కట్టుకుని విడిగా కూర్చున్నారు. వాళ్ళకు మిగతా వాళ్ళతో భోజనం రాలేదు. ఎందుకని అలా? ఇదేమన్నా పనిష్మెంటా? అడిగింది రాధ కంగారుగా. పనిష్మెంట్ అంటే పిచ్చి భయం రాధకు. హోంవర్క్ చెయ్యలేదని తల్లి చీకటి గదిలో ఒంటరిగా వదిలేసి రాత్రంతా ఉంచడం వగైరాలు మర్చిపోలేని అనుభవాలు రాధకు. తల్లి తండ్రి ఉండే తనలాంటి పిల్లల గతే ఇలాగ ఉంటే అనాథలైన ఈ పిల్లలకు ఇట్లాంటి శిక్షలు మామూలే అయి ఉంటాయి నిట్టూరుస్తూ అనుకున్నది రాధ. పనిష్మెంటా? అదేం మాట మాడం? అట్లాంటివి చేస్తే ముందు మమ్మల్ని బయటకు పంపేస్తారు. వాళ్ళకు జ్వరం, అందుకని స్పెషల్ చారు అన్నం, ఆ తర్వాత కషాయం ఇస్తారు. వాళ్ళకు భయం వేసి ఒంటరితనంగా ఫీల్ అవ్వకుండా మాలో ఒకరం వాళ్ళ దగ్గర పడుకుంటాము. స్టాఫ్లో ఒక పెద్దావిడ చెప్పారు. ఆశ్చర్యంగా చూసింది రాధ. మీరు ఆశ్చర్యపోవడంలో అర్థం ఉన్నది మేడం. మిగతా ఎన్ని చోట్లో అనాథ ఆశ్రమాల్లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్, నిరాదరణ, ఒక గదిలో 10 మందిని కుక్కడం, వాళ్లకు కుక్కలు కూడా ముట్టని ఆహారం పెట్టడం, ఇవన్నీ సామాన్యమై పోయాయి. కానీ ఇక్కడ పిల్లలు చాలా ప్రివిలేజ్డ్ క్లాస్ అనిపిస్తుంది మాకు. ఎంతో డబ్బు, హోదా ఉన్న వాళ్లకు దొరకని చాలా ఆప్యాయతలు వీళ్లకు దొరుకుతాయి. తమాషా ఏమిటంటే మేము ఇక్కడికి వచ్చి చాలా మారిపోయాం. అన్నిటికన్నా సెక్యూరిటీ ఎంత ముఖ్యమో అది ఇవ్వడం ఎట్లాగో నేర్చుకుంటున్నాము. చాలాసేపు అందరూ ఆప్యాయంగా కబుర్లు చెప్పుకున్నారు. నీ పేరేమిటమ్మా? ముద్దుగా ఉన్న ఒక పాపను అడిగింది రాధ. నా పేరు రజనీకృష్ణ. షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పింది. మరో బాబు చైతన్యకృష్ణ, మరో పాప పేరు లక్ష్మీకృష్ణ, మరొక పాప మేరీకృష్ణ. ఇదేమిటి అని ఆశ్చర్యంగా అడిగింది రాధ. అదంతే మేడం, ఇక్కడ ప్రతి ఒక్కరికి లాస్ట్ నేమ్ కృష్ణ. కృష్ణ వాళ్ళ తండ్రి గార్డియన్ అన్నీ కృష్ణగారే. ఆయన కుటుంబం చాలా పెద్దది నవ్వుతూ చెప్పింది మరొక స్టాఫ్. ఏమాత్రం వీలున్నా మేమందరం ఇక్కడ జాయిన్ అయిపోయి మా లాస్ట్ నేమ్స్ మార్చేసుకుందాం అనుకుంటున్నాము మేడం.
జోక్గా చెప్పింది మొదట పరిచయమైన పెద్దావిడ. ఆవిడ పేరు వకులమాల. ఉయ్యాలలో నెలల పాపాయి పాలు తాగి నిద్రపోతున్నారు. ఒక పాపాయి దాదాపు 8 నెలలు ఉంటాయేమో. నిద్రపోకుండా ఉయ్యాలలో లేచి నిలబడాలన్న ప్రయత్నం చేస్తోంది. వకులమాల ఆ పిల్లను భుజాన వేసుకుని తిప్పుతోంది. ఆ గది నిండా బోలెడు బొమ్మలు. అందులో చాలా ఖరీదైనవి కూడా ఉన్నాయి. ఇవన్నీ అందరూ పంపించే బహుమతులు మేడం. చాలామందికి మంచి పనులు చేసి ఆనందాన్ని అనుభవించడం నేర్పడం మన థెరపీలో ఒక పార్ట్ అంటారు డాక్టర్. నాకు ఈ థెరపీ అర్థమయ్యేందుకు చాలా రోజులు పట్టింది. ఆ పిల్లను ఆవిడ లాలిస్తుంటే కిలకిలా నవ్వుతోంది ఆ బంగారు తల్లి. అంటే సమ్మోహనంగా చూస్తోంది రాధ. ఎంత బాగుంది ఆ పాప. ఎవరీ పాప? అప్రయత్నంగా అడిగింది. మా బంగారు పాప. ఆవిడ ముద్దు చేస్తుంటే ఆ పాప కేరింతలు కొడుతూ నవ్వుతోంది. ష్ అంటూ ఆఫీస్ రూంలోకి తీసుకువెళ్ళింది గౌరి. ఆ పాప ఎవరో తెలుసా? దాదాపు 9 నెలల క్రితం కాబోలు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది తెలుసా? ఏం న్యూస్? ఒక తల్లి నెత్తురోడుతున్న పసికందును కుప్పతొట్లో పడేసి వెళ్ళిపోయింది. కుక్కలు దాన్ని ఆహారంగా చేసుకోబోతుంటే ఎవరెవరో మనకు ఫోన్ చేశారు. డాక్టర్ కృష్ణ గారు స్వయంగా వెళ్ళి తీసుకువచ్చారు. అప్పటికే ఆ పాప బొటనవేలు తినేశాయి. ఆ పాప బ్రతకదని అనుకున్నారు. కానీ భగవంతుడి దయతో బ్రతికింది. సరిగ్గా అప్పుడే వకులమాల గారు మన హాస్పిటల్లో పేషెంట్గా ఉన్నారు. చాలా సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడేవారు. డాక్టర్ కృష్ణ, షీలా మేడం, డాక్టర్ పిల్లై అలా ఆలోచించి ఆ పాప రక్షణ భారం వకులమాల గారికి ఇచ్చారు. మేమందరం అనుకోని విధంగా ఆ పాపను కంటికి రెప్పలాగా కాపాడి ఇంత బంగారు తల్లిగా పెంచారు ఆవిడ. ఆవిడ ఎవరు అసలు? ఇక్కడ ఎంప్లాయీనా? కాదు మేడం. ఇక్కడ వాలంటరీ సర్వీస్ చేసే ఎవ్వరూ ఎంప్లాయీస్ కారు. చాలామంది పెద్దింటి కోడళ్ళు, మంచి అంతస్తులో ఉన్నవారు. ఇందాక మీరు చూసిన ఇద్దరిలో ఒకరు కలెక్టర్ గారి తల్లి, మరొక ఆమె రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారి భార్య. ఆశ్చర్యంగా చూస్తోంది రాధ. దూరంగా పిల్లల్ని సముదాయిస్తున్న ఆ ఇద్దరిని. వీళ్ళందరికీ ఇల్లు, వాకిళ్ళు, పిల్ల, జల్ల అందరూ ఉన్నారా? ఆశ్చర్యంగా అడిగింది రాధ. ఆ, చాలా బాధ్యత గల ఇల్లాళ్ళు. కానీ సంసారం అనే గందరగోళంలో వాళ్ళల్లో ఎంత మంచి తల్లులున్నారో, ఎంత మంచి మనుషులున్నారో మర్చిపోయారు అందరూ. షీలా మేడం, వీళ్ళు నిజానికి వీళ్ళ పిల్లలకే అర్థం కారు. వీళ్ళని ప్రతిరోజు గమనించే మాకు వీళ్ళు తెలిసినట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్లకు అర్థం అవరు నవ్వుతూ చెప్పింది గౌరి. రాధ, మీకు మరొక అద్భుతమైన వ్యక్తిని చూపిస్తాను ఈసారి మీకు చూడాలని ఉంటే. అదేమిటి? ఎవరు ఆవిడ? ఆవిడ పేరు పుణ్యవతి గారు. ఆవిడ ఏం చేస్తారో తెలుసా? ఇక్కడికి కొంత దూరంలో లెప్రసీ హాస్పిటల్ ఉన్నది. చాలా చాలా హోదాగల వ్యక్తి. ఆవిడ ఇంట్లో 5గురు పని మనుషులు ఉన్నారు. కానీ పుణ్యవతి గారు ప్రతి ఆదివారం లెప్రసీ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ బట్టలు వేడి నీళ్ళల్లో పెట్టి శుభ్రంగా ఉతికి ఆరేసి సాయంత్రం దాకా అక్కడి వాళ్లకు సహాయం చేసి ఇంటికి వెళ్తారు. అప్పుడప్పుడు మన హాస్పిటల్కి కూడా వచ్చి వెళతారు. ఈసారి వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాను. చీచీ, అదేమిటి? కుష్ఠవ్యాధి వాళ్ళకా? వాంతి వచ్చేసింది రాధకు. బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుని బయటకు వచ్చేటప్పటికి గౌరి లెమన్ జ్యూసు ఇచ్చింది. సారీ గౌరీ, నాకు తెలియకుండానే, చాలా అపరాధ భావనతో చెప్పింది. కానీ గొంతులో ఆ చేదు అనుభూతి పోవడం లేదు. నవ్వేసింది గౌరి. పర్వాలేదు మేడం. మొదట్లో విన్నప్పుడు మాకు కూడా చాలా అవర్షన్గా అనిపించింది. డాక్టర్ గారు ఆవిడను పరిచయం చేస్తే వింత మనిషిని చూసినట్లు చూశాం. ఈ మధ్య ఒక విషయం గమనిస్తోంది రాధ. వీళ్లకు ట్రైనింగో లేక వీళ్ళు ఇట్లా మారారో వీళ్ళ మాటల్లో వెటకారం, వ్యంగ్యం, ఎత్తిపొడుపు, నేరారోపణ ఉండవు. తనకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత ఇవి కనబడతాయి. ఆలోచించడం నేర్పాలి రాధ. మీ పెదనాన్నగారు అది మాకు నేర్పారు అన్న కృష్ణ మాటలు గుర్తుకు వచ్చాయి. ఆలోచించడం మాట దేవుడెరుగు, ముందు మాట్లాడించడం నేర్పిస్తారు లాగా ఉన్నది అనుకున్నది రాధ.
వీళ్ళతో మాట్లాడేటప్పుడు నేను కూడా జాగ్రత్తగా ఉండాలి. తనకు తాను చెప్పుకున్నది రాధ. ఎట్లా ఉంటారు ఆవిడ? అనుమానంగా అడిగింది రాధ. చాలా మోడ్రన్గా ఉంటారు. బాబ్ కట్, సెల్వార్ కమీజ్, చాలా చాలా బాగుంటారు. అస్సలు మింగుడు పడడం లేదు రాధకు. ఆవిడకు ఏం తక్కువని అట్లాంటి మనిషి ఇట్లాంటి పనులు చెయ్యడం? అంతగా చెయ్యాలనిపిస్తే పనివాళ్లకు డబ్బులు ఇచ్చి చేయించొచ్చు కదా. కొన్ని పిచ్చులకు పరాకాష్ట ఉంటుంది కాబోలు. ఆ ఆలోచన నుంచి తప్పించుకోవాలని టాపిక్ మార్చేసింది రాధ. రాత్రి 1 గంటకు వచ్చింది రూముకు. రాజారావు నిద్రపోతున్నాడు. ఎవరో అపరిచితులు తలోక మంచం మీద తప్పనిసరి బంధంతో. ఏమిటి దీని పేరు? ఒక రకంగా ఈ హాస్పిటల్కు వచ్చిన దగ్గర నుంచి ఇద్దరికీ హాయిగా ఉన్నది. తప్పనిసరిగా ఒకరినొకరు భరించుకోవడం తప్పింది. చిన్న చిన్న విషయాలకు తప్ప అసలు మాట్లాడుకోవడం మానేశారు. అతను రాక్షసంగా హింస పెట్టడం, తను రోజుకు 1కి 2 సార్లు బాధపడో, కుళ్ళుమోత్తనంతోనో ఏడవడం, చచ్చిపోదాం పారిపోదాం అనిపించడం తగ్గాయి. చచ్చిపోవడం పారిపోవడం గత ఎన్ని సంవత్సరాలుగా ఈ 2 విషయాలు తనను వెన్నాడుతున్నాయో చెప్పలేకపోతోంది రాధ. జీవించడం, హాయిగా ఆనందంగా ఉండడం ఎప్పుడు జరిగింది తన జీవితంలో? తన చుట్టూ అందరూ అట్లాగే ఉన్నారా? జీవితాన్ని భారంగా మోసి మోసి ఎప్పుడో ఒకరోజు చచ్చిపోతారా? ఈ లోపల బాధ్యతలు, ఆర్థిక సమస్యలు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగక వచ్చే షాక్లు, అనుబంధాలు అబద్ధాలుగా మారిపోవడం, ఆప్యాయతలు ప్రేమలు కొనుక్కోవలసి రావడం. నాకిది చేస్తే నీకు అది ఇస్తాను అనే వ్యాపారపరమైన సంబంధ బాంధవ్యాలు, అన్నింట్లోకి అత్యంత భయంకరమైనది ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అన్న భావన. తిండి, బట్ట, కట్టు, బొట్టు, పండుగలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎవరి జడ్జిమెంట్ కోసమో చేయడం. ఈ గందరగోళంలో ప్రతి మనిషి జడ్జిమెంటల్గా మారడం. ఇదంతా దేనికోసం? మళ్ళీ ఆలోచనలు పిల్లల వార్డు దగ్గరకు వెళ్ళిపోయాయి. ఇట్లా పెరుగుతున్న ఈ పిల్లలు రేపు ఎట్లా తయారవుతారు? ఇప్పుడు వీరందరూ కలిసి ఇంత ప్రేమ, సెక్యూరిటీ ఇస్తున్న పిల్లలు రేపు పెద్దవాళ్ళైన తర్వాత ఈ భయంకర ప్రపంచంలోకి చేదు నిజాలు ఎట్లా ఎదుర్కొంటారు? అప్పుడు డాక్టర్ కృష్ణ, ఈ హాస్పిటల్ స్టాఫ్ ఉండరే వీళ్ళను రక్షించడానికి? ఉన్నట్లుండి సుందర్ గుర్తుకు వచ్చాడు. ఆ పిల్లవాడి సంగతి ఏమిటి? ఎలా తయారవుతాడు? రేపు వెళ్ళి వాసును చూడాలి. నిద్రలోకి జారిపోయింది రాధ. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.